హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం శారీ కొంగుకి కుర్చీలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన శారీ కలర్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ అండి. అందుకని మనం రెండు కలర్లో థ్రెడ్స్ తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్స్ అండి. ఈ విధంగా రెడ్ అండ్ గ్రీన్ రెండు కలర్లు ఉన్నాయి కాబట్టి రెండు థ్రెడ్స్, అలాగే మిషన్ థ్రెడ్స్ కూడా రెండు తీసుకోవాలి. మనం తీసుకున్న శారీకి మ్యాచింగ్ థ్రెడ్స్ తీసుకోవాలండి. చూడండి, ఇది గ్రీన్ అండ్ రెడ్ ఉంది కాబట్టి మనం రెడ్ అండ్ గ్రీన్ థ్రెడ్స్ తీసుకుంటాం. చూడండి, మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఈ బీడ్స్, రౌండ్ బీడ్స్, ఈ చిన్న గంటలలా ఇవన్నీ మనకు కావాల్సిన మెటీరియల్ అండి. వీటితో ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన కొంగు. ఈ పార్ట్లో ఇప్పుడు మనం ఎలా కుర్చీలు డిజైన్ చేసుకోవాలో చూద్దాం. మనం కుర్చీలు చేసుకోవాలి కదండి, దానికోసం ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో ఈ విధంగా ఒక ప్యాడ్ లాంటిది తీసుకొని ఈ విధంగా థ్రెడ్ చేసుకోవాలండి. ఎక్కడ థ్రెడ్ కొంచెం లూజ్ కాకుండా టైట్గా వస్తుంది. చూడండి, 70 వరకు ఈ విధంగా చుట్టుకోవాలి. చూడండి ఏ విధంగా చుడుతున్నారో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలి. ఇట్లా మన కొంగు ఎన్ని పడతాయో అన్ని చేసుకోవాలండి. రెడీ చేసుకొని పెట్టుకోవాలి. రెండు రకాల థ్రెడ్స్ అనేవి గోండాలు కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి, రెడ్, గ్రీన్. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా టేప్ తీసుకొని 2 ఇంచెస్కి ఒకటి మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మార్క్ చేసుకుంటే మనం గుండాలు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నార్మల్ థ్రెడ్ తీసుకొని, మిషన్ థ్రెడ్ తీసుకొని ఇట్లా ఒక 4 వరుసలు వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి నీడిల్కి. చూడండి, ఈ విధంగా కుచ్చాలండి. తర్వాత ఇవి గంటలాగా ఉన్నాయి చూడండి, ఇది కూడా ఈ విధంగానే కుచ్చాలి దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా థ్రెడ్తో కుచ్చాం కదా అండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఫస్ట్ లోపల నుండి థ్రెడ్ పెట్టి కుచ్చాలండి. ఈ విధంగా లోపల నుండి కుట్టుకోవాలి. సేమ్ అదే విధంగా ఇప్పుడు రెడ్ తీసుకుంటున్నామండి. ఈ రెడ్ని కూడా అదే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కింది నుండి కుట్టుకోవాలి. గమనించండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని కుట్టేసుకొని కంప్లీట్ చేసేయాలండి.
చూడండి ఫ్రెండ్స్, మన పళ్ళు కుర్చీలు కంప్లీట్ అయిపోయాయి. పళ్ళు కుర్చీలు అనేది కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.